Actually, madam, there is a cricket match going on Opal Stadium. Our batsman hit the ball 6. That ball came to your home. Please give me my ball. చేతులు కాళ్ళే పక్కింటికెళ్ళి చేతులు కాళ్ళే పక్కింటికెళ్ళి. నేను జైల్లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పానంటే ఒకడేమో బాల్ తెచ్చుకుంటాడు, నాకు వద్దని విసిరేస్తాడు. ఇంకోటి బాల్ విసిరిన బాల్ నాకెందుకని ఈ చేతిలో ఉన్న బ్యాట్ తోటి కొడతాడు. బాల్ చూద్దాం వెళ్తే అది బురదలో పడుతుంది. చిచ్చి బురద బాల్ నాకెందుకని పిసిరేస్తాడు. అది వచ్చి ఏవో అక్కడ 3 పుల్లలు ఏవో ఉంటాయి, దాన్ని తగిలితే అందరు కలిసి చప్పట్లు కొడతారు. ఇది క్రికెట్ అని చెప్పేవరా. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. అదిరిపోయింది సార్. ఎండింగ్ వరకు ఇలాగే ఉంటే బాధ్యత నాది, నవ్వే బాధ్యత మీది, లేకపోతే తిట్టే బాధ్యత నాది. ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్ని ఒకటేరా. ఎలా వెళ్ళరా భాస్కర్. గోంగూర పచ్చడి పులుపా కాదు, బలుపు కాదు, బలుపు. మరి రాగవేంటో నిలవాకే జాడీల్లో 10 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయింది లోపల. అది పాడవదు, తీలేం పాడి ఓర్తా ఉంటది అది. చెప్పలేదండి మంది ఉగాది పచ్చడిరా. పచ్చడా తీపి ఉంటది, చేదు ఉంటది, బగరు ఉంటది, ఘాటు ఉంటది, అన్ని ఉంటాయి. కామెడీ ఉండదు. ఇది పాయింట్. ఏం కావాలి మీకు? పచ్చడిలో మేము కస్టమర్లకు అమ్మడం కదా సార్, పచ్చడి ఎలా చేయాలి కూడా నేర్పిస్తాం కూడా. ఓ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇది. ఓ మై మ్యాంగో. పచ్చడి వీటికే కాదు, మందు ఇక్కడ వేసుకుని నాకు వచ్చేలాగా. అబ్బా చాలా బాగుందండి. ఏం చేస్తున్నారా? అక్కడ ఏం రాసింది? సరసమైన తరలకని రాసింది. అందుకని ముందు సరసం ఆడుతున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మా నాన్న ఊరి నుంచి వస్తున్నాడు, మంచం తీసుకొస్తున్నాడు. వెళ్ళి ఆ సుత్త తీసుకునిరా. ఎందుకండి? పాత మంచం ఇరగొట్టాలి. అది ఇంతవరకు వాడింది లేదు, చేసింది లేదు. మంచం పగలగొట్టాల్సింది సుత్తుతో కాదండి. ఏమండి, మన పెట్టుంది కదా, పెట్టుంది. అది వెళ్ళి వాళ్ళ గుమ్మాలో గుడ్డు పెట్టిందండి, అది దాందే అంటుంది. మీ నాన్న తీసుకురాపో. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. చేయండి తొందరగా. కింద చూడు వచ్చేసా. మీరు లేని టైంలో నా దగ్గరకు వచ్చి నా చీర పట్టుకొని పిల్లాన్ని చంపేస్తారా? ఓ యాదమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నెలాఖరి కదా, ఒక 1000 రూపాయలు తక్కువ పడుతున్నాయి. సరేనా? నీ పైసలు నీకు వద్దే వద్దు. నీ పైసలు నా మూగ నా ఇజ్జలు పోతుంది. మీరు పైసలు తీసుకొని ఇట్లా కరెక్ట్ మాట్లాడొద్దమ్మా. ఆమె ఏమంటలేదు, ఆమె ఎగురుతుంది. గడ్డం పెంచుడు కదా, దమాకు పెంచాలి. నీ వల్ల చెంప ఒలిగింది నాది. ఇజ్జత్ తినుకుంటా నీ బతుకుల మనవా. యాదమ్మా నీ వర్షం చెప్పు. 2 ఎకరాలు ఉన్నాయి వరిసేను. మలేషి మిల్సట నేను వర్షనన్నా వరిసేనలే. పొద్దుగాల నేను లేచుడే నీళ్ళకని పోయినా. నీళ్ళకని పోతే 1000 రూపాయలు అప్పడిగింది. నేను 1000 రూపాయలు ఇచ్చిన అన్నమాట. ఆ 1000 రూపాయలు తీసుకున్నట్టు మళ్ళీ ఎవరికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు అంటుంది నన్ను. నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. అది నల్ల కాడ నల్ల పట్టుకుంటుంది. పైసలు 1000 రూపాయలు తీసుకుని ఇంత తయారయ్యేవే మీరంతా. ఇంతకీ నన్ను ఏం చూసి ప్రేమించావు? నా ఆస్తి చూసి ప్రేమించావా, లేకపోతే నా అందం చూసి ప్రేమించావా? నువ్వు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసి లవ్ చేసా ప్రవీణ్. అదేంటి? అంటే నువ్వు బట్టలే అంత బాగా ఉతుకుతున్నావంటే అంట్లు కూడా బాగా అవుతావని. ఇంతకే నన్ను ఎందుకు పిలిచావు? పెళ్లి గురించి మాట్లాడదామని. నువ్వు సిగ్గుపడతానవేంటి? ఈ వయసులో పెళ్లి అంటే చాలా కష్టం రా. అయినా నాకంటే వయసులో పెద్ద రష్మి ఉన్నాగా నేను చేసుకుంటే బాగోదు కదా. మీకు ఇద్దరికి పెళ్లి కావాలంటే ఈ భూప్రపంచం అంతం కావాలి. మండుతున్నట్టుంది. అయినా నీకు రేష్మి ఎట్లా ఫ్రెండ్? మీ ఇద్దరు ఒకటే ఓల్డేజ్ హోమ్. అవునా? అంటే మేమిద్దరం ఒకటే గర్ల్స్ హాస్టల్ కదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.